పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితి లోపల మనం ఈ సభ పెట్టుకుంటున్నాం మిత్రులారా. అందుకొరకే ఈ రోజు మరి గౌరీశంకర్ గారు అన్నట్టుగా ఈ ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసినామో అదే విధంగా రాజ్యాంగబద్ధంగా మనకు సంక్రమించిన ఈ హత్య ఏదైతే ఉందో ఆర్టికల్ 46 ప్రకారం, ఆర్టికల్ 340 ప్రకారం, అదే విధంగా ప్రాథమిక హక్కుల ప్రకారం మనం ఎంతో మనకంత వాటా కావాలి. ఇలా రిజర్వేషన్ అనేది ఒకటిస్తే ఇచ్చే పిచ్చం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. మనం 70 మంది ఉంటే 70 మంది బరాబర్ మనకి ఇవ్వాలి. 80 మంది ఉంటే 80 మంది ఇవ్వాలి. తమిళనాడులో ఎట్లా తీసుకున్నారు? తమిళనాడులో 69% రిజర్వేషన్ ఎట్లా తీసుకున్నారు? తీసుకోవడమే కాకుండా దాన్ని 9వ షెడ్యూల్ ఎట్లా పెట్టుకున్నారు? తెలంగాణలో 52% మంది ఉండి కేవలం 27% మందికి ఎట్లా రిజర్వేషన్ ఇస్తున్నారు? మేము చిన్నగా ఉన్నప్పుడు 1986 సంవత్సరంలో కృష్ణన్న ఇక్కడే సాక్షి. 86, 87 సంవత్సరాల నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ 23% నుంచి 44 చేస్తే ఆ రోజు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకు పోయి బీసీల రిజర్వేషన్ మళ్ళీ 27% దాకా తీసుకొచ్చింది. 23% దాకా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాను మీరు నమ్ముతున్నారా? నేనైతే నమ్ముతలేను మిత్రులారా. కానీ వాళ్ళందరి మెడబట్టి గలబట్టి ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయించాల్సిన బాధ్యత ప్రతి బహుజన బిడ్డ మీద ఉందని చెప్తూ మరింత చక్కటి అవకాశం, ఇంత చక్కటి సభ జరిపినందుకు రాజారాం యాదవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అదే విధంగా ఈ పోరాటం ఇంతటితో ఆగకూడదు. ఈ చైతన్యం ప్రతి గ్రామంలో కోదాడ నుంచి తాండూరు దాకా, అదే విధంగా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ప్రతి చోట కూడా ఇలాంటి చైతన్యం రావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఆకలి అవుతున్నా కూడా ఇంతటి ఎండలో కూడా ఇంతటి కష్టమైన పరిస్థితుల్లో కూడా మన ఆత్మగౌరవం కోసం, రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుల కోసం మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు.